నీకు అనుకూలంగా తీర్పు రావాలంటే జడ్జి గారికి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డబ్బులు లంచం తీసుకున్నాడు. ఈ విషయం మీదన బార్‌కి సంబంధించి ఒక కంప్లెయింట్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆ లెటర్ కాపీని మద్రాస్ హైకోర్టుకి పంపిస్తే మద్రాస్ హైకోర్టులో సదరు జడ్జి గారు ఆ సదరు 50 లక్షలు ఇచ్చాడు అని చెప్తున్న లాయర్‌ని నిలదీసి ఆ పైన ఈ కేసు నుంచి జడ్జి గారు తప్పుకున్న ఉదంతం ఇది. 2008-9లో ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పాల్గొంటూ ఇండియన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్‌కి 113 కోట్ల మేర మోసం చేశాడన్న ఆరోపణల మీద నరేష్ ప్రసాద్ అగర్వాల్, గణేష్ అగర్వాల్ మీద సీబీఐ కేసు పెట్టింది. వివిధ పరిణామాల అనంతరం వ్యవహారం మీద విచారణ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. నిర్మల్ కుమార్ ముందుకు వచ్చింది. ఈ కేసులో అనుకూలమైన తీర్పు రావాలంటే న్యాయమూర్తికి 50 లక్షలు ఇవ్వాలంటూ పిటిషన్ల నుంచి సీనియర్ న్యాయవాది మురళీ కుమరన్ తీసుకున్నారని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కేంద్ర న్యాయశాఖ కంప్లైంట్ చేసింది. ఈ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపింది. దీంతో ఇటీవల పిటిషన్ మీద విచారణ సందర్భంగా వ్యవహారం న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీని మీద న్యాయమూర్తి సీనియర్ న్యాయవాది మురళీ కుమార్ని ప్రశ్నించారు. ఆయన ఖండిస్తూ నేను అసలు అట్లాంటిది ఎప్పుడు చేయలేదు, ఎవరి దగ్గర వసూలు చేయలేదు అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసన్ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. మేము ఎవరి మీద ఆరోపణ చేయలేదు ఇట్లాంటిది అన్నటువంటిది. అయితే జడ్జి గారు మాత్రం దీని మీద విచారణ చేయాలని చెప్పి రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చారు. అదే సందర్భంలో బాధ్యులు ఎవరైనా సరే శిక్షించమని చెప్పారు.